హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం మంచి రోటి పచ్చడిని తయారు చేసుకుందామండి. అదేంటంటే పుదీనా పచ్చడి అండి. పూర్తిగా పుదీనాతోనే వేరే ఏ కూరగాయలు కానీ ఏవి కానీ వేయకుండా పూర్తిగా పుదీనాతోనే తయారు చేసుకునే ఈ పచ్చడి మనకి 15 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి, పెద్దవాళ్ళకి కూడా రోజు ఈ పుదీనాతోని కొంచెం తిన్నారంటే జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతుంది. పుదీనా అంటే ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఒకటి ఆమ్లెట్ వేసేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఈ పుదీనా పచ్చడి కోసం ముందుగా మనం పుదీనాని తీసుకోవాలండి. నేను 3 కట్టలు చేతి నిండుగా ఉన్న కట్టల్ని ఇలా పుదీనా అంతా కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకున్నాను. నాకు ఇంత వచ్చేసింది. ఇది ఒలిచి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్న టైంలో ఇలా తీసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది. అలా తీసి పెట్టుకున్న పుదీనాని ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి నీళ్ళన్నీ డ్రైన్ అయ్యే వరకు ఒక రంధ్రాల గిన్నెలో వేసేసి పెట్టేసుకోవాలి. జాలీలో అలాగా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ పుదీనాన్ని ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మీకు చూపించే విధంగా చూపిస్తే చేతి నిండుగా 2 పిరికిళ్ళ పుదీనా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పుదీనా అంతా కూడా పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం పుదీనా ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనాని అందులో వేసుకోవాలండి. మీకు చూపించే విధంగా నాకు 2 పిరికిళ్ళ పుదీనా అయిందనమాట. మనం చాలా క్వాంటిటీ అనుకుంటాం, కానీ అది మొత్తం ఫ్రై అయిందంటే పూర్తిగా ఒక పిరికిడిలాగే అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న పుదీనాని నిదానంగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆకంతా కూడా గలగల అనేలాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగైతేనే మనకి పుదీనా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. మనం పచ్చి పచ్చిగా వేయించి వెంటనే చేసాము అంటే అది ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఇలా చేసేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు అనేది నిలువ ఉంటుంది. ఇలాగా ఫ్రై అవ్వాలన్నమాట. మొత్తం ఆయిల్ అంతా ఆకులోంచి బయటకు అనేది రావాలి. అలా వచ్చిన తర్వాత దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. అలా పుదీనా అంతా కూడా గిన్నెలో వేసేసుకున్న తర్వాత మనకి కడాయిలో కొంచెం ఆయిల్ అనేది ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు అదే ఆయిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక 10 పచ్చిమిర్చి, అంటే పచ్చళ్ళలో మీరు తినేదాన్ని కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి. నేను ఒక 12 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కరెక్ట్గా సరిపోతాయి. ఇలాగా అన్ని తొడిమెలు తీసి కట్ చేసి అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 15-20 వెల్లుల్లిపాయలు, చిన్నవి మీడియం ఏవైనా పర్వాలేదు, వేసేసుకొని ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 10-15 మెంతుల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. వేసుకొని అది కూడా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిదనం అనేది పోవాలన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలాగ ఫ్రై అయిన పచ్చిమిర్చిని అంతా కూడా గ్రైండర్లో వేసేసుకోవాలి, అంటే మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చడికి సరిపోను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసానండి నేను. అలాగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అంతా కూడా ఒకసారి కచ్చపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాం కదండి పుదీనాని, అది అందులో వేసేసుకోవాలి. కొంచెం ఆయిలీగానే ఉంటుంది పచ్చడి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ కారంలో వేసేసి మళ్ళా దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎలాగా రెడీ అయిపోయిందో పచ్చడి. చాలా బాగుంటుందండి, పుల్లపుల్లగా కారం కారంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బాక్సులలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి పచ్చడి, చాలా ఈజీ అండ్ టేస్టీ. నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలాగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది.
నచ్చిందా అండి పుదీనా పచ్చడి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేకాస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.